హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా, సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కళలు అన్న సమ సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని సాటినావు మహాత్మా, జ్యోతి బాపులే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు, సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. ఎవడు అధికుడు ఎవడు అధముడు ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడదీసి భారతీయతనొకటి చేసి అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు, అక్షరాలను నేర్పి ప్రజలను ఆయుధాలుగా మలిచినవు, జ్ఞానమును పంచి సుజ్ఞానివై నువ్వు నిలిచినవు, జ్యోతి బాపులే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు, సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. మణువునేమో మాకు చూపి మూలవాసుల గొంతునులిపి దళితులుగా ఊరవతలుంచి రాజ్యమును మీరనుభవించి ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా, ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా, ప్రేమ జాలి కరుణ త్యాగం కలిసి నడిసిన బుద్ధుడా, జ్యోతి బాపులే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు.
బాపువైనారు. సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమా, కులము మతముల మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా. జనులా బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. బహుజనులా బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. బహుజనులా బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. బహుజనులా బతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. ఈరోజు మనుగోలు హెడ్ క్వార్టర్లో మనకి చిరస్మరణీయులు పూలే గారి జయంతి 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మనుగోలు హెడ్ క్వార్టర్లో బీసీ ఐక్య వేదిక వాళ్ళ ఆధ్వర్యంలో పూలే గారి జన్మదిన వేడుకలు మనకి కేఆర్పురం సెంటర్లో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్న ఈ ఈవెంట్కి అటెండ్ అయిన దానికి. పూలే గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. విద్యావంతులు ప్రతి ఒక్కరికి పూలే గారి చాలా ఆదర్శనీయం. ఎందుకనంటే బ్రిటిష్ కాలంలోనే చదువు పట్ల చదువు యొక్క ఇంపార్టెన్స్, ఇండియన్స్కి చదువు ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అనేది, అట్లాగే స్త్రీ విద్యా విషయంలో కూడా వాళ్ళ భార్యని చదివించి ఓన్ స్కూల్ స్టార్ట్ చేసేసి బాలికల కోసం అని చెప్పి స్కూల్ రన్ చేయడం జరిగింది. అట్లాగే సత్య శోధక్ అనే ఒక సంస్థను స్థాపించి సొసైటీలో సమాజంలో వితంతుల వివాహాలు అయితేనేమి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సో అలాంటి గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి 200వ జన్మదినం మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలని ఆలోచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మన వంతు సమాజానికి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి వేసవికాలం సమ్మర్ నడుస్తూ ఉంది. ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం డిస్ట్రిబ్యూటర్స్కి ప్రతి మనస్ఫూర్తిగా నేను అభినందనలు. ఈరోజు మండల కేంద్రమైన మనుగోలులో బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో చదువు సంధి లేక ఎంతో వాళ్ళ బానిసలుగా బతుకుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి చదువు కేవలం జమీందారుల బిడ్డలు మాత్రమే చదువుకునేవాళ్ళు. అప్పట్లో చదువుకో అందరిని చదివించాలనే ఒక ఊహ కలిగి అయినా ప్రతి పేదకి చదువు దక్కాలా అనే ఒక సదుద్దేశంతో ఈయన చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ చదువుని కల్పించారు. మన పురాణాల్లో చెప్తారు, మామూలుగా ఒక మహర్షి ఒక పవర్ కావాలంటే ఆయన యజ్ఞాలు మామూలుగా ఆయన తపస్సు చేసేవాళ్ళు. తపస్సు చేసే బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం ఇచ్చేవాళ్ళు. మనకి మన జ్యోతిరావు పూలే గారు మనం ఎటువంటి చేయకుండా ముందు తరాల వారికి చదువు అనే ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చారు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా చదువుకొని వాళ్ళ బిడ్డల్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి భారతరత్న బిరుదు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. స్మరించుకుంటూ భారతదేశ చాతుర్ణ వ్యవస్థలో చదువుకి దూరంగా ఉన్నటువంటి అణగారి వర్గాలకు ఆశ్రయంగా
అణగారు వర్గాల గొంతుగా మహాత్మా జ్యోతిబా పూలే చూపించిన సంస్కరణలు భారతదేశంలో ఇప్పుడు తిరస్కరణే. ఎందుకంటే ఆయన చెప్పిన స్లోగన్ ఒకటే, విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేకుండా పోయింది, జ్ఞానం లేకపోవడం వల్ల వివేకం లేకుండా పోయింది, వివేకం లేకుండా పోయిన వల్ల ఐక్యత లేకుండా పోయింది, ఐక్యత లేకుండా వల్ల శక్తి లేకుండా పోయింది. ఇవన్నీ కలిపి భారతదేశంలో శూద్ర జాతిని అంతం చేసింది. కాబట్టి చదివే ప్రామాణికంగా, చదివే జ్ఞానంతో చదువుకుంటేనే ఈ దేశంలో బాగుపడతామని చెప్పి చదువును గ్రహించినటువంటి మహాత్మా పూలే చిరస్మరణీయులారా ఈ దేశంలో. ఎందుకంటే 1827లో బాబాసాహెబ్ మన జ్యోతిబా పూలే పుట్టితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా 119 సంవత్సరాల వ్యవస్థలో ఈ దేశంలో వచ్చినటువంటి సంస్కరణలు ఏది కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఎందుకంటే దానికి కారణం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా, మైనార్టీలు అందరూ కూడా ఐక్యతతో లేకపోవడం, మహనీయులు వచ్చిన సిద్ధాంతాన్ని మనం తీసుకోకపోవడమే మన అభివృద్ధికి కుంటుపడిందని చెప్పి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. మిత్రులారా, ఒకటే మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నా, పూలేని తీసుకున్నా, కాంశీరామన్ తీసుకున్నా, దేశంలో ఉన్నటువంటి మహనీయుల చరిత్ర ఈ బహుజన వర్గాలకి అవసరం. దాన్ని తెలుసుకున్న రోజు మాత్రమే ఈ దేశ వ్యవస్థను మార్చగలం, మన జీవితాల్లో మార్చగలం అని చెప్పి ఈ సభాముఖంగా వేదిక తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్త అందరూ కూడా భారతరత్న అవార్డు ఇస్తే మహాత్ముడైనటువంటి పూలేకి మొట్టమొదటి బిరుదాంకితుడు మహాత్మా బిరుదాంకితుడు పూలే. మిత్రులారా, ఈ ప్రపంచం ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు ఆయనకి మహాత్మా అనే బిరుదు. ఈ దేశ ప్రజలే ఆయనకి మహాత్మా అనే బిరుదుని ప్రదానం చేస్తారు. అలాగనే భారతదేశంలో మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మహాత్మా జ్యోతిబా పూలేకి మేమే బాధ్యతగా ఇచ్చి గౌరవించుకుంటామని చెప్పి ఈ సభను తెలియజేసుకుంటున్నాం. జై పూలే, జై బహుజన.